ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న బాయ్స్ యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ చేసిన చాలా మంచిగా వచ్చినది. వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెమో వీడియో చూడండి. नया नया नायरोबी ना सया सया मौसम भी हसी हबीब కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ను ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్స్పై క్లిక్ చేయండి. ఈ బీట్ మార్క్ లింక్ షేక్ ఎఫెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కనిపించినటువంటి 3D కెమెరా అనేది ఆన్ చేసుకోండి. కొంచెం సైడ్కి స్క్రోల్ చేయండి. స్టార్టింగ్లో వచ్చేసి లిరిక్స్ ఉంటాయి. 5 సెకండ్ 5mm కాడికి వచ్చేసి ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి మీరు ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకొని బీట్ మార్క్ దగ్గరికి వచ్చి కాసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసి డాస్పై ట్యాప్ చేసి ఫోటోని అనేది ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్ సెకండ్ ఫోటో కూడా అంతే. మీడియా ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని డాస్పై ట్యాప్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా అనేది చేసుకోండి. ఫోటోని రాడ్ ఫోటో కూడా అంతే. ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకొని డాస్పై ట్యాప్ చేసి ఫోటో అనేది ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. ఫోటోని కొంచెం సైడ్కి తీసుకోండి. ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని డాస్పై ట్యాప్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. మళ్ళీ కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే లిరిక్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే 15 సెకండ్ 4mm కాడికి వచ్చి కాసి ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని డాస్పై ట్యాప్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకుని ఫోటోని సెకండ్ ఫోటో కూడా అంతే. ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకోండి. డాస్పై ట్యాప్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఏ ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని డాస్పై ట్యాప్ చేసి ఫిల్ కంపోజ్ ఏరియా చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైతుందని ఫొటోస్ అనేది ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకుంటా. ఫొటోస్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకున్నారు కదా, మీరు ఏం చేస్తారంటే ఫోటోపై ట్యాప్ చేసి ఇట్లా సైడ్ కింది లేయర్కి అనేది చేయండి. అంటే టెక్స్ట్ పై యాడ్ చేసుకోవాలి. ఇలా లేయర్ అనేది కిందికి వచ్చేస్తుంది.
ఫొటోస్ని అన్నీ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్నాక స్టార్టింగ్లో అనేది ఒక ఫోటో ఉంటుంది. ఫోటోపై ట్యాప్ చేసి ఇక్కడ కనిపించినటువంటి ఎఫెక్ట్ అనేది కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. 3D కెమెరా అనేది మళ్ళీ ఆన్ చేసుకొని ఇక్కడ సైడ్కి స్క్రోల్ చేస్తే ఫొటోస్ అనేది ఉంటాయి. ఫోటోపై ట్యాప్ చేసి ఇక్కడ కనిపించినటువంటి ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ చేయాలి. ఫోటో అనేది కలర్ అండ్ ఫిల్ టైమర్ అనేది ఆఫ్ చేసుకోండి. ఫోటోకి అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. కొంచెం 2 ఫింగర్స్ తోటి ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఫోటోపై ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ అనేది చేసుకోండి. ఫోటో 2 ఫింగర్స్ తోటి ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేది మీకు ఎక్కువ ఫాస్ట్గా అనేది చేస్తుందా. ఫోటో అక్కడ కొంచెం సైడ్కి జరిగింది, మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో అనేది ఇలా ఫోటోకి అన్ని ఫొటోస్కి అనేది ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫోటోకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ పై ఓపెన్ చేసుకొని ఇంకా లాస్ట్ ఫోటోపై ట్యాప్ చేసి సెకండ్ ఫోటోపై ట్యాప్ చేసి ఈ ఫోటోని కూడా అంతే కాపీ లేయర్ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని 3D కెమెరా ఆన్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో కనిపించినటువంటి ఫొటోస్కి అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి ఫోటో అనేది పేస్ట్ స్టైల్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్ టైమర్ అనేది ఆఫ్ చేసుకోండి. ఫోటో అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఫోటోకి 2 ఫింగర్స్ తోటి ఫోటోకి ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోపై ట్యాప్ చేసి చిన్న ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి పేస్ట్ స్టైల్ చేసుకోండి ఫోటోని. టూ ఫింగర్స్తో ఫోటో అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫొటోస్కి ఎఫెక్ట్స్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. మీకు కావాల్సిన క్వాలిటీలో వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీరు దాన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.